మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. మా జీవితంలో మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలనైనా. నీ భక్తుడు అంటున్నాడు, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల శ్రేష్టమని. కాబట్టి ఆ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు కనుక మేము సద్వినియోగం చేసుకుంటూ ఈ సమయాన్ని ఎంతోమంది చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టారయ్యా. ఎంతోమంది సజీవులుగా ఉన్న నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి నాయన, నీ సన్నిధికి వస్తున్న మేము ఎవరికి ఆటంకంగా ఉండకుండా నీకు మహిమకరంగా ఉండటానికి, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండటానికి, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండటానికి కావలసిన పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అందరూ రక్షణ పొందాలని, ఎవరు నశించిపోకుండా ఉండాలని, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరాన్ని పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఆశించి దీర్ఘశాంతం చూపిస్తూ ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి అపవాది తన కుయుక్తి చేత మత కుల సాతాను కట్లతో కట్టి నాయన నిత్య నరకాగ్నికి తీసుకువెళ్తున్నాడు. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను వారికి ప్రకాశింపకుండా గురుడితనాన్ని కలుగ చేశాడు. కాబట్టి మాలో ఉండి నీ ప్రకాశత వారు చూసినట్లుగా, అన్యులు ధన్యులుగా మార్పు చెందినట్లుగా మాతో ఉండమని, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు సమస్తము సాధ్యమే. నీవు అందరి కోసం ప్రాణం పెట్టావు. నువ్వు పక్షపాతివి కాదు. అందరినీ పరలోకం చేర్చాలని స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి మరలా తీసుకుని రాబోతున్నావు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి శక్తి దయచేయండి నాయన. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలనిదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఓబుల్నాడు పానగ్రహంలో ప్రతి కుటుంబము రక్షణ కుటుంబంగా మార్పు చెందాలని, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ఎవరు ఎటువంటి వ్యాధుల్లో, బాధల్లో, అవసరతల్లో, సమస్యల్లో, వ్యసనాల్లో ఉన్నారో విడుదల, విమోచన, ఆత్మరక్షణ, ఆశీర్వాదం ఇచ్చి నీకు మహిమ తెచ్చుకొనమని, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ రావలసిన బిడ్డను ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ శుభావందనలు తెలియజేస్తున్నారండి. పాటలు పాడుకుందాం రండి. Praise the Lord. ముప్పై 38వ పాడవాడు. పాట పాడుతుంది. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున
జయించగానే మనసు మారి నూతన మగురు వేదమేమి లేదెవ్వరికి వేదమేమి నాదుని స్మరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ లేదు లేదు పాపాది పైనున్న ఆకాశమందున యేసు నామములో శక్తి కలదు శాశ్వతానంద యేసు నామములో శక్తి కలదు శాశ్వతానంద శాశ్వత యేసు నామములో రోగశుద్ధి యేసు నామములో రోగశుద్ధి విశ్వసించినచో సమృద్ధి సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ లేదు లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున హల్లెలూయా. ఎనభై పాట పాడండి. ఎంపీగా పాడతారు.
పరిశుద్ధాత్ముడా రండి. ప్రియ పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధాత్ముడా రండి. ప్రియ పరిశుద్ధాత్ముడా రండి. పరలోకమర్మాలను తెలిపి సర్వ సత్యములో నడిపింపగలరు. పరలోకమర్మాలను తెలిపి సర్వ సత్యములో నడిపింపగలండి. పరిశుద్ధాత్ముడా రండి. ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధాత్ముడా రండి. ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. మూడవ వ్యక్తిగా సంతాలను కాచే కర్తగా విశ్వములో మూడవ వ్యక్తిగా సంతాలను కాచే కర్తగా ప్రతి విశ్వాసికి ఒక ముద్రగా ప్రతి విశ్వాసికి ఒక ముద్రగా విమోచన దినము వరకు తోడుగా విమోచన దినము వరకు తోడుగా పరిశుద్ధాత్ముడా రండి. ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధాత్ముడా రండి. ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. బలహీనులకు సహాయకునిగా వేదనలలో సన్నిహితునిగా బలహీనులకు సహాయకునిగా వేదనలలో సన్నిహితునిగా ఒంటరితనములో ఆదరణగా ఒంటరితనములో ఆదరణగా విజ్ఞాపన చేయించే మూలుగుగా విజ్ఞాపన చేయించే మూలుగుగా పరిశుద్ధాత్ముడా రండి. ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధాత్ముడా రండి. ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. సువార్త ప్రకటించే బలముగా వాక్యము ప్రబలించే ధైర్యముగా సువార్త ప్రకటించే బలముగా వాక్యము ప్రబలించే ధైర్యముగా పాపను ఒప్పించే వకీలుగా పాపులను ఒప్పించే వకీలుగా అందరినీ ఐక్యపరచే బంధముగా అందరినీ ఐక్యపరచే బంధముగా ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధాత్ముడా రండి. ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. పరలోక మర్మాలను తెలిసి సర్వ సత్యములో నడిపింపగలను. పరలోక మర్మాలను
సత్యములో నడిపింపగలండి. పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. హల్లెలూయా. నూట 144 పాట పాడండి. 144. నీలోనే ఉండాలని కోరుకున్నాను, నీతోనే ఉండాలని కోరుకున్నాను, నీవే కావాలని కోరుకున్నాను, నీలాగే ఉండాలని కోరుకున్నాను, నీవే కావాలని కోరుకున్నాను, నీలానే ఉండాలని కోరుకున్నాను, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా, నీవంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా, నా హృదయం బాల్యము నుండి చేతనెసయ్యా, కొత్త హృదయమిస్తానని మాటిచ్చావయ్యా, నా హృదయం బాల్యం నుండి చేతనెసయ్యా, కొత్త హృదయమిస్తానని మాటిచ్చావయ్యా, నీ హృదయమే నాకు యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి, నీ హృదయమే నాకు యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా, నీవే కోరుకున్నాను, నీతోనే ఉండాలని, నీవే కావాలని కోరుకున్నాను, నీలానే ఉండాలని కోరుకున్నాను, నీవే కావాలని కోరుకున్నాను, నీలానే ఉండాలని నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా, ప్రేమంటే ఏమిటో తెలియజేసయ్యా, ప్రేమించమని క్రొత్త ప్రేమంటే ఏమిటో తెలియజేసయ్యా, ప్రేమించమని క్రొత్త నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి, నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా, నీలోనే ఉండాలని కోరుకున్నాను, నీలోనే ఉండాలని కోరుకున్నాను, నీవే కావాలని కోరుకున్నాను, నీలాగే ఉండాలని కోరుకున్నాను,
అందరూ లేచి మన దేహ ప్రాణాలను సమర్పించుకుంటాం. ఆరాధనలో సాగిపోతాం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా అతిశయము, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా అతిశయము. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ప్రధాన పాపిని పశుప్రాయుడను నేను పంది వలె కోరాను, కవలే తిరిగి
ప్రధాన పాపిని పశుప్రాయుడను నేను పంది వలె కోరాను వలె తిరిగి ఉన్నాను అయినా ప్రేమించావు పాపములు క్షమించావు కుమారుడా అన్నావు నీ పరిచర్య చేయమన్నావు అయినా ప్రేమించావు పాపములు క్షమించావు కుమారుడా అన్నావు నీ పరిచర్య చేయమన్నావు నా యేసునాథా నీకే స్తోత్రములు నా యేసునాథా నీకే స్తోత్రములు ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమిస్తుటకు ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా ఏమి లేని దరిద్రుడను ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా ఏమి లేని దరిద్రుడను నిరుపేదనయ్యా ఏమి ఇవ్వలేనయ్యా నిన్నే స్తుతించెదనయ్యా నీ పరిచర్య చేసెదనయ్యా నిరుపేదనయ్యా ఏమి ఇవ్వలేనయ్యా నిన్నే స్తుతించెదనయ్యా నీ పరిచర్య చేసెదనయ్యా నా ప్రియ యేసునాథా నీకే స్తోత్రములు నా ప్రియ యేసునాథా నీకే స్తోత్రములు బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన బ్రతికించుకోని కృపలో బలపరచుకోని ఆత్మతో బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన బ్రతికించుకోని కృపలో బలపరచుకోని ఆత్మతో నీవే దయాళుడవు నీవే నా దేవుడవు కరుణించవా నా ప్రియుడా నీ కృపా నిత్యముండునుగాక నీవే దయాళుడవు నీవే నా దేవుడవు కరుణించవా నా ప్రియుడా నీ కృపా నిత్యముండునుగాక యేసునాథా నీకే స్తోత్రములు యేసునాథా నీకే స్తోత్రములు నీవే నా ప్రాణం నీవే నా జీవము నీవే నా సర్వము నీవే నా అతిశయము నీవే నా ప్రాణం నీవే నా జీవము నీవే నా సర్వము
నీవే నా అతిశయము నా యేసునాథా నీకే స్తోత్రములు నా యేసునాథా నీకే స్తోత్రములు Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం హల్లెలూయా 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 యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్న మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా వచ్చి మాలో ఉన్న ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానాన్ని తీసివేసి పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి
నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవమని ప్రత్యక్షపరుచుకొని పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి మమ్మల్ని ఒప్పించి నీ బిడ్డలుగా మార్చుకున్నారు నాయన. మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ మా రక్షణని కాపాడుకుంటూ మా బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు, ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధికులు ఇంకా అనేకులు రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని, నీతి అని నీ దక్షిణహస్తముతో మమ్మల్ని సర్వసత్యములు నడిపించమని, ముందున్న సమయంలో మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందామండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము నాయన. మా పాపమును బట్టి ప్రతీకారం చూపించక, మా దోషాలను బట్టి ద్వేషించక, మా అతిక్రమ క్రియలను బట్టి అసహించుకొనక, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పించి బాప్తిస్మ సాక్ష్యం ద్వారా నీ కుటుంబంలో చేర్చుకున్నారు. నిన్ను అంగీకరించిన మేము మరెవరమైనా ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ శరీరంలో ఉన్నప్పటికీ పరలోక సంబంధులంగా, ఆత్మ సంబంధులంగా నీ కొరకు జీవించడానికి మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు కూడా దేవుని రాజ్యానికి వారసులుగా మారటానికి కావలసిన మాటలు వివరించమని, ఈ మాటల్లో నుండి నీ బిడ్డలందరితో స్పష్టంగా తేటగా మాట్లాడమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, నీకే మహిమ తెచ్చుకొనమని, అందరూ రక్షణ పొందినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియచేస్తున్నానండి. మనం ప్రభువుని అంగీకరించాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మను కూడా పొందాం. అయితే ఏం చేయాలంట? ఎలాగుండాలంట? ఎందుకంటే ఇంకా ఎన్నో కోట్ల మంది రక్షణ పొందల. కాళ్ళున్నాయి, ఆయన సన్నిధికి రావట్లా. కళ్ళున్నాయి, ఆయన వాక్యాన్ని చూడట్లా. చెవులున్నాయి, ఆయన మాటలు వినట్లా. మనస్సుంది, కానీ ఆయన్ని చేర్చుకోలా. నోరుంది, కీర్తించట్లా. చేతులున్నాయి, ప్రార్థించట్లా. హృదయం ఉంది, ఆహ్వానించట్లా.
కారణం గ్రహించాలి. వివరించే నేనైనా, వినే మీరైనా, మరెవరైనా అంగీకరించాను, ప్రభు నా రక్షకుడు, నేను పరలోకం వెళ్ళటానికి ఆయన నామమునందు విశ్వాసం ఉంచాను అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, డినామినేషన్ ఏదైనా, వ్యక్తి ఎవరైనా, భాష, దేశం ఏదైనా అంటున్నాడు 14వ వచనంలో, అతడు లేదా ఆమె నన్ను ప్రేమించుచున్నాడు లేదా ప్రేమించుచున్నది కనుక నేను అతనిని లేదా ఆమెను తప్పించేదను. హల్లెలూయా. మనందరినీ ఎవరినైనా ఆయన అడుగుతుంది ఒక్కటేనండి, ప్రేమించండి. ద్వితీయోపదేశకాండంలో చెప్పారు 6వ అధ్యాయంలో, ఎలా? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా. అది ప్రభు మనల్ని కోరుకుంటున్నాడండి. నన్నైనా, మిమ్మల్నైనా, మరెవరినైనా పూర్ణ హృదయంతో ప్రేమించాలట. ఇంకొక మాట చెప్పారు, నన్ను ప్రేమించేవాళ్ళు తమ ప్రాణమును సహా ద్వేషించాలి. నేనైనా, మీరు, మరి నేనైనా సరే నా ప్రాణాన్ని కూడా ద్వేషించాల్సిందే. నాకు నేర్పించాడు, నడిపిస్తున్నాడు, మీకు చెప్తున్నానండి. నేనైనా మీరు పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఎందుకని? కారణం ఏంటి? ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మ పాపం కలిగి ఉన్నారు. పాపంలో పుట్టారు కాబట్టి చేసే క్రియలు కూడా పాపమే. జన్మ పాపం, క్రియల పాపం, ఇంకా ఎన్నో. ఏదైనా కానివ్వండి, పాపము వల్ల వచ్చే జీతం లేకపోతే ఫలితం నరకం. యుగ యుగాలు, తరతరాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకం నుంచి తప్పించడానికి ఎవరి వల్ల కాలేదండి. ఎవ్వరు చేయలేకపోయారు అంటారు. ఇది 2026 సంవత్సరం అండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చింది 2000 సంవత్సరాలకు 2026 సంవత్సరాలండి అంటారు. అంతకుముందు లేరా? అంతకుముందు యేసు ప్రభు లేరా? చూడండి, మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 22, 23 వచనాలు చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. హల్లెలూయా. ఎప్పుడంటండి? యేసు ప్రభు ఎప్పుడున్నాడంట?
జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలా మందికి తెలియక, గ్రహింపులేక ఏదో మాట్లాడుతూ ఉన్నారు, చేస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా అంటారు, ఏనుగు బతికినా చనిపోయినా అంతే. బతికినా చనిపోయిన దాని వాల్యూ అంతేనంటండి. కాబట్టి దినాన మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు నిన్న మొన్న అంటారు, అనుకుంటారు, చాలా పొరపాటు. అదే చెప్తున్నాడు. పూర్వకాలమందు సృష్టి ఆరంభమున ఇప్పుడు మనం చూస్తున్నామండి. సూర్యుడని, చంద్రుడని, నక్షత్రాలని, తర్వాత నవగ్రహాలని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, జలచరాల్ని, పక్షుల్ని, నేల మీద ప్రాకే జంతువులని, మనుషుల్ని ఎన్నిట్లో చూస్తున్నా. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అసలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? జాగ్రత్తగా తెలుసుకోవాలండి. సృష్టి ఆరంభమున ఎట్లా సృష్టి ఆరంభమైంది? సృష్టి ఆరంభం ఎలా అయింది? దానికి ఒక కర్త ఉన్నాడు. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ చూస్తున్నా. ఎట్లా వచ్చినాయి? పట్టినట్టు వచ్చింది, మంత్రాలు పెడితే వచ్చింది. మొట్టమొదట బ్యాటరీని కనుక్కున్నారండి ఒక ఆయన. ఎవరు? వోల్టా. మొట్టమొదట బ్యాటరీని కనుక్కున్నాడు వోల్టానే శాస్త్రవేత్త. ఆ తర్వాత లెక్లాంచ్ అని, డానియల్ అని, ఇంకా ఇప్పుడు ఇది టార్చ్ లైట్లో ఉండేవి, తర్వాత రేడియోలో ఉండే ముద్ద బ్యాటరీలని, ఇప్పుడు గడియారాలలో ఉంటున్నాయి. వీటన్నిటికీ మూలం వోల్టా. ఆయన కృత్రిమంగా విద్యుత్ శక్తిని కనుక్కున్నాడు. ఎట్లా అంటే 2 ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్ అని ప్లేట్స్. ఆ రెండింటిని పైనుంచి ఒక వైర్తో కలుపుతారు, వాటిని ఒక సొల్యూషన్లో ఉంచుతారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి దానిలో ఉంచుతారు. ఈ 2 ఆ ప్లేట్లతో రియాక్షన్ జరిగి పుడుతుంది. ఏంది? ఏం పుట్టుద్ది? విద్యుత్ శక్తి పుట్టుద్ది. ఆ 2 వైర్లు ఇలా తీసుకొచ్చి దానిలో ఒక బల్బ్ మీద పెడితే వెలుగుద్ది. తెలుసా? నేను 67వ సంవత్సరంలో చదువుకున్నా. ఎన్నో సంవత్సరం? ఇదెన్నో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు? సుమారు 59 సంవత్సరాలే. ఎంత? ప్రభుకి స్తోత్రం. అట్లా కనుక్కోవడం జరిగింది. చూడండి, దానికంటే ముందే పాత నిబంధనలోనే యోబు గ్రంథంలో దేవుడు ఒక మాట వ్రాస్తారు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనుష్యులు
చీకటికి అంతము కలుగు చేయుదురు. వచ్చిందా? పరిశుద్ధ గ్రంథం అంటే చాలా మందికి అర్థం కావట్లా. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఏయో. తరువాత ఇదే గ్రంథంలో ఇంకో మాట చెప్తారు. 4వ వచనం చూడండి. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము తవ్వుదురు. వారు పైన సంచరించి వారి చేత మరవబడతారు. అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. అంటే సొరంగాలు తవ్వుతారు, మరవబడతారు కూడా అంట. ఎందుకంటే కొన్నిసార్లు ఆ సొరంగాల్లో బొగ్గు గల్లని, వెండి గల్లని, బంగారపు గల్లని, ఇనుము, అబ్రకం ఇట్లాంటి లోపలికి ఎంత లోపలికో వాళ్ళకి లోపలికి వెళ్ళేసరికి వెలుతురు కనపడదు. మరి ఎట్లా? ఈ తలకే లైట్, దానికి బ్యాటరీ. కాబట్టి ఇట్లా సొరంగాలు తవ్వుతారు. బంగారం అని, బొగ్గు అని, వెండి అని, ఇనుమని, ఇలాగ ఇట్లా. ప్రియులారా, జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో మనుషులు ఊహించింది, కల్పించింది కాదు, కానీ దేవుడు తన కృపతో జరగబోయేది ఎప్పుడు ఎట్లా జరుగుద్దో కూడా దేవుడు వ్రాయించాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సృష్టిని ఆరంభం చేసింది దేవుడు. సృష్టిని ఆరంభం చేసింది దేవుడు. అంటే సృష్టికర్త అంటున్నాడు. సృష్టి ఆరంభమున దేవుడు నన్ను ప్రథమమైన దానిగా, మొదటి వానిగా నన్ను సృజించాడు, కలుగ చేశాడు అని తెలియజేస్తున్నాడండి. కాబట్టి మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ప్రభువా, ఈ రోజున మేము ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ సృష్టికర్తని ఆరాధించాలి, సృష్టికర్తని ఆరాధించాలి, తెలుసుకోవాలి. అది అంటున్నాడు అనమాట. ప్రభువా, ఈ రోజున నేను తెలుసుకున్నానా, గ్రహించానా? యేసు ప్రభు అంటే ఏదో ఈ 2026 కాదు, మొట్టమొదట నిర్మించబడిన లేకపోతే సృజించబడిన తర్వాత ఏమన్నాడు? అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. భూమి ఉత్పత్తి అయిన కాలము ముందే. అసలు భూమి ఎట్లా వచ్చింది? ఏ గ్రంథంలో ఉంది? ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి. భూమి ఎలాగొచ్చింది చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ దినపు సృష్టిలో చూస్తే క్రింది జలాలు అన్నీ కూడా సమకూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అన్నాడండి. ఆరిన నేల కనబడునుగాక. దానికి భూమి
అని దేవుడు పేరు పెట్టాడు. తర్వాత ఈ భూమికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఫలానా పండ్లు, ఫలానా విత్తనాలు, ఫలానా ఆకులు, ఫలానా కాయలు మొలిపించునుగాక అన్నాడు భూమితో. అయిపోయింది. ఇప్పుడు చెట్టు ముందా విత్తనం ఉందా? బైబిల్ చదవని వాళ్ళని అడిగితే పిచ్చి ప్రశ్న బా. కాబట్టి ఈ భూమి ఉత్పత్తి ఎలా జరిగిందంటే ఆజ్ఞాపించాడంటే దేవుడు భూమి అన్నాడు. జలములు, సముద్ర, ఇంకోటి ఈ భూమి మీద 3/4 వంతు నీళ్లు ఉన్నాయండి. 3/4 వంతు నీళ్లున్నాయి. 1/4 వంతే ఆరిన నేల భూమి. మరి ఆ నీళ్ళన్నీ వచ్చేయచ్చుగా, భూమి మీద రాకూడదా? వస్తే ఏం జరుగుద్ది? జాగ్రత్తగా మనం తెలుసుకుందామండి. ప్రభు ఈ రోజున అదంటున్నాం, ఇదంటున్నాం, భూమి అంటున్నాం, చెట్లు అంటున్నాం, తర్వాత గ్రహాలు అంటున్నాం. మరి ఎన్ని ఎట్లా వచ్చినాయి? ఇంకో విషయం, దేవుడు ఒక చక్కని ఆజ్ఞ ఇచ్చాడండి. ఒక చక్కని ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని అంటే ఈ నీళ్ళని అక్కడ ఆగిపో అన్నాడటండి. వర్షం వచ్చింది, కాలువలు పారుతున్నాయి, మనం కూడా ఆగిపో అయిపోతాయా? సముద్రానికి చెప్పాడు, జాగ్రత్త, ఇది దాటి రావద్దు. మరి రకరకాల స్థలాల్లో డ్యాములు కడుతున్నారండి. నీళ్లు సముద్రంలో పోకుండా వర్షం కురిస్తే పంటలు పండించుకోవటానికని, త్రాగి బ్రతకటానికని డ్యాములు కడుతున్నారు. ఆ డ్యాములు దేంతో కడుతున్నారు? ఇనుము, ఇసుక, సిమెంటు, కంకర మొదలైన వాటితో కడుతున్నాడు. అయితే ప్రియులారా, మరి ఆ డ్యాములు ఏమవుతున్నాయి? ఇప్పుడు మనకే ఉందంట నాగార్జున సాగర్ డ్యామ్ అని. ఏమైందండి డ్యామ్? ఇప్పుడు దాని మీద హెవీ వెహికల్స్ పోవటానికి వీల్లేదు. ఎప్పుడు కట్టారు సుమారు అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955 మన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న హయాంలో కట్టారు. ఇప్పుడు ఆ డ్యామ్ వీక్ అయిపోయింది. అట్లాగే మన విజయవాడ పక్కన ఉంది ప్రకాశం బ్యారేజీ, అది వీక్ అయిపోయింది. మనం కూడా వీక్ అయిపోతాం. కావే చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎట్లా ఉందంట? ఇప్పుడు నిరాకారంగా ఉందా భూమి? ఎట్లా ఉంది? ఒక కోడిగుడ్డు ఆకారం, ఒక
గుండ్రం కాదు, ఫ్లాట్ కాదు. దానికి ఆ షేప్ పెట్టాడు దేవుడు. ఇంకంతే, ఏయ్ నువ్వు మార్చుకొని నేను ఊరుకోని అంటాడు ఆయన. నిరాకారముగా ఉన్న భూమికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. తర్వాత శూన్యముగా ఉందంట, ఏమీ లేదంట. ఏం చేశాడంట? ఈ భూమికి ఒక ఆకారం ఇచ్చాడు. శూన్యంగా ఉన్నదాన్ని ముందు వెలుతురుతో నింపాడు. చెప్పాడు చూడండి, అచ్చట వెలుగు లేదు, చీకటిగా ఉంది. అప్పుడు అన్నాడు వెలుగు కలుగునుగాక అన్నాడు. అయిపోయింది. మరి ఇట్లా ఈ వెలుగు ఎలా వచ్చిందో చెప్పనండి, చీకటి ఎలాగొచ్చిందో చెప్పనండి, ఈ నీళ్లు చెట్లు ఎలాగొచ్చినాయి? సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయనే మనల్ని అన్నిటినీ. ఇంకొకటి, దేవుడు సృష్టికర్త అయి ఎవరైతే ఆయన యందు విన్నాగా ఇందాక అతడు నన్ను ప్రేమించెను అని. అవునా? అతడు నన్ను ప్రేమించెను. ఎట్లా? నా ప్రాణం కంటే ఆయనే అన్నట్టుగా. అట్లా ప్రేమించిన వాళ్ళకి దేవుడు కొంత అధికారం ఇచ్చాడండి. అదే చదివాం 91వ అధ్యాయంలో. ఏమని చెప్పాడు? ఏమని చదువుతున్నామండి? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతను చూపిస్తాను. పైనబడి ఎన్నో మాటలు చెప్పాడు. సృష్టికర్త ఆయన, మనం సృష్టించబడ్డాం మనుషులంగా. దేవుడు ఈ మనుషులకు కూడా సృష్టిని కూడా ఆజ్ఞాపించే అధికారం ఇచ్చాడండి. సృష్టిని కూడా. కారణం ఏంటంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన అలా ప్రేమించితే అన్నాడు మనకి అధికారం ఇస్తాడు. అయితే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేయాలి. ఆ అధికారాన్ని మనం ఎట్లా పడితే అట్లా స్వప్రయోజనానికి ఉపయోగించుకోకూడదు, స్వప్రయోజనానికి ఉపయోగించుకోకూడదు. ఆ అధికారం మొదటగా దేవునికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి, తర్వాత మనుషులకి ప్రయోజనకరంగా ఉండాలి. చూడండి, యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువకి ఒకసారి ఒక అధికారాన్ని ఇచ్చాడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినము. అంటే ఇశ్రాయేలులకి అమోరీయుల్ని అప్పగించాడు ఒక రోజున. ఆ రోజు యెహోషువ ప్రార్థన చేశాడట. ఆ రోజు యెహోషువ ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడట? సూర్యుడా నువ్వు అయ్యాలోనులో నిలు, చంద్రుడా నీవు
సూర్యుడా నీవు గిబియోనులో నిలు, చంద్రుడా నీవు అయ్యాలలో నిలు. ఎవరికి చెప్పాడంటే సూర్యుడికి చంద్రుడికి. మనం కూడా చెబుతాం, సూర్యుడు నువ్వు అక్కడ ఆగయ్యా, చంద్రుడా నువ్వు ఇక్కడ నిలబడయ్యా. అర్థమైందా? అంత అధికారం దేవుడు మానవుడికి ఇచ్చాడండి. అది సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి మనం ఉపయోగించుకోవాలి. ఇంకోటి, యేసు ప్రభు మనల్ని రక్షించాడు, మనం రక్షించబడ్డాం. ఎందుకు? తెలుసా? చూడండి, ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులు అవటానికి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య జరగటానికి. అర్థమైందా? మనల్ని ఎందుకు రక్షించాడంటే తర్వాత చెప్పాడు, అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా, ఉపదేశకులుగా అని చెప్పాడు. ఈ 5 రకాలు. ఎందుకంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. అంగీకరించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు కావాలి. తర్వాత సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. అంటే అంగీకరించని వాళ్ళు అంగీకరించాలి, సంఘంలో చేర్చబడాలి. తర్వాత పరిచర్య జరగాలి, పరిచర్య జరగాలి. అందుకొరకు ప్రభు మనల్ని ఆయనకు బిడ్డలుగా మార్చుకొని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా 5 రకాల పనులు ఇచ్చాడండి. ఏం చేస్తున్నాం మనం? ఏం చెయ్యాలి? అర్థమైందా? ఊరుకోకూడదు. ఏదో ఒకటి, కనీసం కొన్ని మాటలు దేవుని గురించి, ప్రభువుని గురించి. మిగతా మనకొద్దు. వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా ముంచారు, వీళ్ళు ఇట్లా చంపారు, అవి మనకొద్దు. అర్థమైందా? ప్రభువుని అంగీకరించి నేనైనా మీరైనా మరొకళ్ళైనా ముందు యేసు ప్రభుని గురించి చెప్పాలి. తర్వాత మన జీవితాల్లో ఆయన ఏం చేశాడో కూడా చెప్పాలి. సువార్త మనకు చేసిన కార్యాలు చెప్పాలి. అప్పుడు మన పని మనం చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు. ఏది ఏమైనా ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఏమని? ప్రేమించితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. చెప్పానుగా ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో. ఇంకో రకంగా చెప్పాలంటే మన ప్రాణం కంటే ఆయనని మనం ఎక్కువగా ప్రేమించాలి. 86వ సంవత్సరంలో నేను సువార్త యేసుని గురించి విన్నానండి. అంటే అంతకుముందు లేదా అంటే
మనసు పెట్ల, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అసలు ఇంటాను కూడా ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే ఇది మన మతం కాదు, మనదంతా రెట మతం, మీది కాదులేండి. అట్లా అస్సలు వినడానికి కూడా ఇష్టపడక వినేవాడిని కాదు. అయితే దేవుడు 86 జూన్ 16న కాకినాడ ట్రైనింగ్కి తీసుకెళ్ళి వినిపించాడండి. ఆ రోజు యేసు ప్రభు ఎవరో నాకు అర్థమైందండి. యేసు ప్రభు ఎవరో నాకు అర్థమైంది. నా కొరకు ఏం చేశాడో అర్థమైంది. నా కొరకు ఏం చేశాడో అర్థమైంది. అలా వర్తమానం పూర్తిగా అయ్యేసరికి నేను యేసు ప్రభు కొరకు ఏం చేయాలో తెలియజేశాడండి. యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నా, ఏం చేశాడో తెలుసుకున్నా, తర్వాత నేనేం చేయాలో గ్రహించా. మీరు గ్రహిస్తే చెప్పండి హల్లెలూయా. మీరు తెలుసుకోలేదే నేను అనను. మరి ఏదో ఒకటి చేయాలిగా. మనకు ఉద్యోగం ఇచ్చారు, జీతం ఇవ్వాలంటే ఏం చేయాలి? పని చేయకుండా ఇస్తారే. ఇప్పుడు ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, లేదా నన్ను కొన్నాడు. ఎందుకు కొన్నాడు? మీరు ఫ్యాన్ కొనుక్కున్నారా? ఎందుకు కొనుక్కున్నారు? మీకు గాలి రావటానికా, అది గాలి పోసుకోవటానికా? చెప్పండి. మీకు గాలి రావడానికేనా? ఇప్పుడు ఆయన నన్ను కొన్నాడు, మరి నేను దానికి ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకోటి ఏమన్నాడు? నన్ను ప్రేమించుచున్నాడు అన్నాడు. అవునా? ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇప్పుడు నేను ప్రేమించా, ఏం చేయాలి? నేను, మీరు ప్రేమించారు, మీరేం చేయాలి? ఏ ఆజ్ఞ? ఏ ఆజ్ఞ? ముఖ్యంగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు నన్ను విన్నారా? విన్నా. లోకానికి అంటే ఆ లోకం, ఈ లోకం, ఆ దేశం, ఈ దేశం అనే కాదు. మనల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడే. ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? ఉద్యోగానికి వెళ్తున్నారా? పొలం పనికి వెళ్తున్నారా? లేకపోతే ఇంకోటి ఏమైనా చేస్తున్నారా? చెప్పాలా వద్దా? చెప్పాలంతే. ఇప్పుడు విన్నారా, వినలేదా మనకొద్దు. హెచ్కెల్లో అంటాడు 2వ అధ్యాయంలో, నరపుత్రుడా, నీ నివాస స్థలము బ్రహ్మదండి చెట్ల మధ్య, తేళ్ల మధ్య ఉన్నది. వారు వినినా వినకపోయినా చెప్పి, వినినా వినకపోయినా చెప్పి. చెప్పడం మన వంతు. ప్రేమించడం నాయకుని గాయకొనటం. ఇంకోటి
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఎప్పుడన్నా విన్నారా? పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఏంటి? పరిమళించడం అంటే ఏంటి? సువాసన రావటం రాదా? మళ్ళీ మొగ్గగా ఉన్నప్పుడు వచ్చిద్దా, ఇంత అయినాక వచ్చిద్దా? మనం పుట్టామా? ఎక్కడ పుట్టాం? తిరిగి పుట్టామా? హలో, తిరిగి పుట్టామా? ఏమైనా సువాసన వస్తుందా? దయచేసి తెలుసుకోండి. మల్లెపూ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాలా? ఇంకోటి సంపంగి పువ్వు అంటారు, అదంత సువాసన వస్తుంటుంది. దాని దగ్గరికి వెళ్తారా? ఎందుకని? ఇట్లా మొగలి పువ్వు అని ఇట్లాంటి కొన్ని ఉన్నాయండి. మనం కూడా మంచి సువాసన, కృపగల దేవుడు చిన్నప్పటి నుంచే ఇచ్చాడు నాకు ఒక ఆలోచన, బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే అని. ఎందుకంటే నన్ను నరకంలో పడిపోకుండా పరలోకం చేర్చాలని ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు. ఎట్లా? శిరస్సులో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ముఖాన్ని చెక్కుముఖ రాతి వల్లే చెక్కించుకున్నాడు, దేహమంతా కొరడాలతో గాయపరుచుకున్నాడు, చేతుల్లో పాదాల్లో చీరలు కొట్టించుకున్నాడు, పక్కలో బల్లెపూడి పొడిపించుకున్నాడు. నేను ఆ నరకంలో పడకూడదు అని. ఇప్పుడు నేను బ్రతికినా చనిపోయినా ఆయన కొరకు అంటే ఏంటి? ఆయన నా కొరకు ఏం చేస్తాడు, నేను కూడా ఆయన కొరకు. ఒకవేళ నన్ను కూడా అలా సెలవు వేస్తారనుకోండి, ఓకే అంట. మరి మీరేమంటారు? అమ్మో, సెలవు వేస్తట్లు మేము ఉరేసుకుంటాం కానీ కదా, లేదా కృష్ణలో పోసుకుంటాం కానీ, లేదా రైలు కింద పడతాం కానీ, లేదా నీళ్ళలో మునుగుతాం కానీ కదా. అర్థం చేసుకోండి, మనం ఆయన ప్రేమించినట్టు ఆయన ఆజ్ఞ కైకొనటమే, సువార్త చెప్తూ ఉండడమే. విన్నారా, వినలేదా, మనకు అనవసరం చెప్పటం. తర్వాత ప్రభు ఇలా చేశాడు అని. ఇంకొక విషయం ప్రభు చెప్పారు, నా నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు, మనుషులందరి చేత ద్వేషించబడతారు. ఇప్పుడు నేను టెలిఫోన్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ జాయిన్ అప్పుడు ప్రభుని అంగీకరించాను. వచ్చేసరికి యూనియన్స్ ఉంటాయండి, ప్రతి చోట యూనియన్లు ఉంటాయి. నన్ను అడిగారు, ఈ యూనియన్ జారండి అని. సారీ అండి, నేను ప్రభువుని అంగీకరించాను, మీ వీళ్ళ యూనియన్ అని నేను చేరను, కానీ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటాను. మీరు ఏం చేస్తుంటే దానికి నా సపోర్టు నా నోటితో చేతితో కాదు కానీ దేవునితో. ఇప్పుడు పెన్షనర్స్కి పెద్ద పోటాపోటీ జరుగుతుంది. వీళ్ళేమో రివిజన్ అంటారు, వాళ్ళేమో లేదంటారు. సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది. పెడతా ఉంటారు మెసేజ్, చెప్తుంటా, ప్రభా నువ్వు అటు మంత్రివర్గాన్ని ఎరిగిన దేవుడవు, ఇటు పెన్షనర్స్ని ఎరిగిన దేవుడవు, కాబట్టి ఇద్దరికి నువ్వే సమాధానం కలగచేయి. అది నా ప్రార్థన. వాళ్ళని కాదు వీళ్ళని కాదు, ఇద్దరిని సమాధానపరచు. అట్లాగే వీళ్ళే కాదు, ఎంతమంది ఉంటారు అన్నాడు. ప్రజలందరి కొరకు ఎంతమంది ఉన్నారు?
ఎంతమంది ఉన్నారు? దయచేసి తెలుసుకోండి. దేవుడు నాకు నేర్పించింది, ప్రభువా మా దేశం కొరకు, నాయకుల కొరకు, ప్రపంచ దేశాల కొరకు, వాళ్ళ నాయకులు ఎవరైనా, మా రాష్ట్రం కొరకు, అధికారుల కొరకు, మిగిలిన రాష్ట్రాల కొరకు, మా జిల్లా కొరకు, పరిపాలకుల కొరకు, మిగిలిన జిల్లాల కొరకు, మా దేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, తర్వాత పట్టణాలు, ఇందాక రాష్ట్రాలు జిల్లాలుగా, పట్టణాలు, నగరాలు. నగరం అంటే రకరకాల నగరాలు ఉన్నాయి. మండలం, గ్రామం, కుటుంబం, పురుషులు, స్త్రీలు, నపుంసకులు, పిల్లలు, పెద్దలు, యవ్వనులు, వృద్ధులు అందరు ఉన్నారే. తర్వాత కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇక కలెక్టర్లు, ఎంఆర్ఓలు, తర్వాత మన పంచాయతీలో అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు అందరూ, చివరికి మళ్ళా దొంగలు, హంతకులు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లు, రాడికల్స్, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మతోన్మాదులు, మావోయిస్టులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, దూషకులు, హింసకులు, ఇట్లా విగ్రహారాధకులు, లంచగొండులు, జోదగాండ్రు, తిరుగుబోతులు, అన్యాయస్తులు, అక్రమకారులు, తర్వాత ఇంకా విగ్రహారాధికులు, జ్యోతిష్కులు, సిద్ధాంతులు, శకునుగాండ్రు, సినిమా రంగంలో ఇంకెంతమంది ఉన్నారయ్యా, వాళ్ళందరూ వచ్చారా? ఎన్ని నిమిషాలు పట్టుద్ది దీనికి? నేర్తాడు ఆయన. కాబట్టి దేవుడు అందరికీ ప్రభు. ఆయన ప్రేమించే మనం ఆయన ఆజ్ఞ వినాలి. నాకు నేర్పాడు దేవుడు. అప్పటి నుంచి ప్రేమిస్తూనే, ఆజ్ఞని అనుసరిస్తూనే, చెప్పానుగా ముందు యూనియన్ వాళ్ళు అడిగారు, కాదండి అన్న. సరే, దాన్ని పట్టుకొని ఒకళ్ళు నా మీద వ్యతిరేకంగా వాళ్ళ స్వలాభం కోసం ఒకళ్ళు చేశారు, ఇంకొక ఆయన తన స్వలాభం కోసం ఇంకొక ఆయన చేశాడు. చేయని అట్లా చేసిన వాళ్ళల్లో లోకాన్నే విడిచిపెట్టారు. అన్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్జల్లదు, కానీ మనం మాత్రం వాళ్ళ మీద విరోధం పెట్టుకోకూడదు. అట్లా మంగళగిరిలో చేశానండి ఇన్స్పెక్టర్గా. అక్కడ చూసుకో ఏం చేస్తాను అన్నాడు. ఓకే సార్ అన్నా. తర్వాత చేటివ ప్రమోషన్ ట్రైనింగ్ అయిపోయింది. కరీంనగర్లో జాయిన్ అయ్యా. అక్కడ డీజీఎం గారు అన్నారు, చూసుకో ఏం చేస్తాను అన్నారు. ఓకే సార్ అన్నా. వీళ్ళు చేశారు, దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. వాడు నన్ను చేసిందా కాదు, వాడని లేకుండా చేసేసాడు దేవుడు. ఏం చేస్తాడు? వాడు ద్వేషించకూడదు, వాళ్ళ అధికారం అన్నారు. మనం కూడా అంటమే, ఎదురాడకూడదు, పోట్లాడకూడదు, మనం కూడా గుంపు తయారు చేయకూడదు. దయచేసి తెలుసుకోండి. నేను కరీంనగర్లో డివిజన్లో పనిచేసేటప్పుడు హుజురాబాద్లో జేటీఓ గ్రూప్స్గా ఉన్న ఒక సంవత్సరం నా పై అధికారి సబ్ డివిజనల్ ఆఫీసర్, నా కింద టెక్నికల్ సూపర్వైజర్స్, తర్వాత లైన్ స్టాఫ్ ఉంటారు. మొత్తం 6 కలిసి నా మీద కుట్ర పన్నారు.
గుంటూరులో గృహప్రవేశం అని నేను సెలవు పెట్టి వచ్చా. వచ్చేలోపు నా కంట్రోల్లో ఉన్న ఒక ఎక్స్చేంజ్లో తప్పుడు పని చేశారు. మనం తప్పించుకోవచ్చు, ఆయనే బుక్ అయిపోతాడు అనుకున్నారు, చేశారు. కానీ నా దేవుడు ఏం చేశాడంటే, నేను ఆయన్ని ప్రేమించాను కనుక ఆయన నన్ను తప్పించాడు. వీళ్ళ 6గురిని సస్పెండ్ చేయించారండి. ఏం చేపిస్తాడు, ఎలా చేపిస్తాడు? తర్వాత ట్రాన్స్ఫర్ హైదరాబాద్ మా సర్కిల్ ఆఫీస్ నుంచి కరీంనగర్ ఎస్ఎస్ఐకి. ఆ రోజు సాయంత్రం సర్కిల్ ఆఫీస్లో సంతకం అయిందంట. ఫ్యాక్స్ మెసేజ్ కరీంనగర్ జిఎంకి వచ్చింది. అక్కడ నాకు ఫోన్ చేశాడు, సార్ ఒక్కసారి నేను వెళ్ళా, మీకు ఆర్డర్స్ వచ్చేసినాయి సార్ అన్నారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. మా మిస్సెస్కి ఫోన్ చేసి చెప్పాను ఆర్డర్స్ వచ్చేసినాయని. జిఎం ఆఫీస్ నుంచి మా సెక్షన్కి రావాలంటే సాధారణంగా కనీసం 2-3 రోజులు పట్టుద్ది. జిఎం దగ్గర నుంచి డీజిఎంకి, డీజిఎం దగ్గర నుంచి డిఈకి, డిఈ దగ్గర నుంచి ఎస్డిఓకి, ఎస్డిఓ నుంచి సెక్షన్కి. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఈరోజు సాయంత్రం ఫ్యాక్స్ వస్తే మరుసటి రోజు సాయంత్రానికి చేతికి రిలీవింగ్ ఆర్డర్స్ ఇప్పించాడండి. హల్లెలూయా. అది ఒక్క దేవుని వల్లనే సాధ్యం, కానీ ఏ రికమెండేషన్ కూడా కాదండి. కారణం ఏంటి? నేను దేవుణ్ణి ప్రేమించాను. ఏం చేశాడు ఆయన? మీకు చేయడా? ఇట్లా పరిచయంలోకి వచ్చినాక కూడా ఎన్ని రకాలుగా ఒక్కటే ప్రభు అడుగుతున్నాడు, నన్నైనా మిమ్మల్నైనా మరెవరినైనా ప్రేమించండి. ప్రేమించడం ఆయన ఆజ్ఞని అనుసరించటం, భారమైనవి కావు. ఇక్కడ అన్నాడు తప్పిస్తాను అని. తప్పిస్తాను అంటే మనల్ని పరీక్షలో తప్పిస్తాడనే కాదు, శ్రమల నుంచి తప్పిస్తాడు, కష్టాల నుంచి తప్పిస్తాడు, బాధల నుంచి తప్పిస్తాడు. ఒకటి. తర్వాత అదే వచనం, అతడు నా నామమును ఎరిగినవాడు, నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరుస్తాను. మనం ఆయన నామాన్ని ఎరిగాం, తెలుసు ఏం చేయాలి, ఎలాగుండాలి అనేది మనం గ్రహించాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో 27వ అధ్యాయంలో 20వ వచనం నుండి, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంటామను ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది. అప్పుడు ఈ హాని నష్టం కలగకపోను. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకోనండి.
ఏం చెప్తున్నాడు? నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో చెప్పాడు అన్నాడు. అతడు నా నామమును ఎరిగినవాడు. స్పష్టంగా మనతో మాట్లాడుతుంటాడండి. మనల్ని తప్పించడానికి మనతో మరికొంతమందిని కనీసం ప్రభుని అడిగేది అదే. మన రక్త సంబంధికులు, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కనీసం అయ్యా తప్పించయ్యా, నువ్వు వాగ్దానం చేశావుగా, అతడు ఆమె నా నామమును ఎరిగి ఉన్నారు కాబట్టి ఘనపరుస్తా. ఎప్పుడు మనం ఆయన్ని ఘనపరచాలి. పౌలు గారు ఏదో చెప్తున్నారు, నేను మీకు ముందే చెప్పా, వినలేదు, అయినా పర్వాలా, నా దేవుడు నాకు ప్రత్యక్షమై దూత ద్వారా చెప్పాడు. అంటే దేవుడిని ఘనపరిచాడు, దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. అలాగే నేను ప్రార్థన చేస్తే, వాళ్ళు ప్రార్థన చేస్తే నా వల్ల వాళ్ళ వల్ల కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా దేవుడు ఆయనే చేశాడు అనే ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడు చేయాల్సింది చేస్తాడు, ఘనపరుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం పొరపాటున వేరే వాళ్ళకి ఘనత కలిగేలాగా ఉండకూడదు. ఇప్పుడు కొన్ని చోట్ల కొంతమంది అంటారు, గొప్ప దైవజనులు, గొప్ప సేవకులు, గొప్ప 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 అంటారు. ఆ మాట అంటే నాకు చాలా బాధేస్తుంది. దైవ సేవకుడే, సువార్థకుడే, బోధకుడే చెప్పు, గొప్ప అది అంటే మాత్రం నాకు బాధేస్తుంది. ఎందుకు అంటే ప్రభు అన్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు నాలో గొప్పవాడిని పెట్టుకుని ఎవరైనా నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు గొప్ప, ఈ గొప్ప ఆయన్ని పక్కన పెట్టి ఈయన గొప్ప ఆమె గొప్ప అంటే సమంజసమేనా? అనొచ్చా? తెలియట్లా. కాబట్టి మనం, నేనైనా మీరైనా ఎవరైనా, ప్రభు గొప్పవాడు, ప్రభు గొప్పవాడు. తర్వాత ఆయన్ని ప్రేమిస్తే, తర్వాత ఘనపరిస్తే, తర్వాత మొర్ర పెడితే, మొర్ర పెట్టాలి. ఒకటి, కష్టాలు, బాధలు, శోధన నుంచి విడిపిస్తాడు. 2, ఘనపరుస్తాడు. 3, మొర్ర వింటాడు. ఇప్పుడు ఎవరికైనా బాగలేదండి, ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నువ్వు అన్నావు కదయ్యా నాకు మొర్ర పెట్టు అని వీళ్ళ నిమిత్తం మొర్ర పెడుతున్నానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా. ఏం చేస్తాడంటే ఉత్తరం ఇస్తాడట, సమాధానం చెప్తాడట. మొర్ర పెట్టడం అదే కీర్తనలో 145వ అధ్యాయం అంటాడు, తనకు మొర్రపెట్టి వారికి అందరికీ, అనగా నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. 145వ అధ్యాయం 18వ వచనం. మొర్ర పెట్టడం, నిజముగా మొర్ర పెట్టడం. కాబట్టి మొర్ర పెట్టే వారికి అందరికీ ఆయన ఉత్తరం ఇస్తాడు, సమాధానం చెప్తాడు, లేతే ఆ ప్రార్థనకి ఆయన చేయాల్సిన కార్యం చేస్తాడు. తర్వాత 4వది, శ్రమలో అతనికి తోడై ఉంటాను. ఎన్ని శ్రమలు!
ఎన్నైనా రానియండి, తోడై ఉంటాడు, విడిచిపెట్టడు. శ్రమ అనేది కూడా మనల్ని ఇంకో మెట్టు ఎక్కించడానికే కానీ దించడానికి కాదు. అంటాడు, శ్రమ రాకపోతే నేను త్రోవ విడిచాను. ఆయన త్రోవలో రావటానికి శ్రమ నాకు మేలయింది. శ్రమ ద్వారా మనల్ని దేవుడు ఉన్నతమైన అన్నాడేమని, తోడై ఉంటాను. షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారండి. ఎక్కడున్నాడు తెలుసా? దానియేలు 3వ అధ్యాయం చదవండి. వాళ్ళతో ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. అది వాళ్ళకు కనపడలా, రాజుకు ఒక్కడికే కనపడింది. వేసేయండి అగ్నిగుండంలో అన్నాడు. తర్వాత అక్కడ 4 కనబడ్డారంట రాజుగారికి. మనం 3 కదా, 4వ వ్యక్తి కనపడుతున్నాడు దేవదూతల మొహంలాగా అని అగ్నిగుండం దగ్గరికి వచ్చి వాళ్ళని బయటకు పిలిపించి పరీక్ష చేపించి అన్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ఎవరైనా వీళ్ళ దేవుణ్ణి ఏమైనా అంటే వాళ్ళ ఇల్లే పెద్ద కుప్ప అయిపోతుందంట. మరి మనమేమో వాళ్ళ చూసి భయపడుతుంటాం. దేవునికి భయపడండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని ఆజ్ఞను నెరవేర్చండి. అర్థమైందా? తర్వాత విడిపించి గొప్ప చేస్తాను. శ్రమల నుంచి విడిపిస్తాడు, శోధల నుంచి విడిపిస్తాడు, తర్వాత కష్టాల నుంచి విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఆయన గొప్ప చేస్తాడు. కాబట్టి అన్నాడు, మనల్ని మనం గొప్ప చేసుకోవద్దు, హెచ్చించుకోవద్దు. ఆయనే తప్పనిసరిగా పేతురు గారు అంటారు, తగిన సమయంలో ఆయన మిమ్మును హెచ్చించినట్లు లేదా గొప్ప చేయనట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నేర్చుకుందాం, అడుగుదాం ప్రభుని. కాబట్టి దేవుడు నన్నైనా నిన్నైనా ఎవరినైనా అడుగుతుంది ఒక్కటే, ప్రేమించండి పూర్ణ హృదయంతో. ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడవండి. ప్రతి క్షణం ఏ ఆజ్ఞని కూడా మనం మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. కాబట్టి ప్రభువా, ఈ రోజున నేను, వీళ్ళు ఇంకా అనేకులు, తర్వాత చెప్తున్నాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను. దీర్ఘాయువు అది ఎన్ని సంవత్సరాలో తెలీదు, అది ఎన్ని సంవత్సరాలో తెలీదు, కానీ దీర్ఘాయువు చేత. ఇంకొకటి ఇచ్చిన ఆజ్ఞల్లోనే 20వ అధ్యాయులు అంటారు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇంకా వేరు వేరు సందర్భాల్లో కూడా చెప్తాడు, మనకి దీర్ఘాయువుని ఇవ్వటానికి ఆయన చూస్తున్నాడు. తర్వాత రక్షణ ఇస్తాను, రక్షణ అతనికి చూపిస్తాను, రక్షణకి అతనికి చూపిస్తాను. కాబట్టి నిన్న ఒకళ్ళు ప్రశ్న వేశారు, రక్షణ ఎట్లా తెలుసుద్ది అని. రక్షణ ఎట్లా తెలుసుద్ది అని అంటే ఉన్నాయి అనేక మాటలు. ప్రాముఖ్యమైన ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం
రక్షణ పొందామో లేదా అనుకుంటున్నామో అప్పుడు నేనైనా మీరైనా మరెవరైనా భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోరు. శరీర సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకోరు. లోక సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకోరు. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, కొలసీ పత్రికలో చెప్తాడు. ఏమనంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయండి. మీ ఓటు ఓబుల్నాయుడుపాలెంలో ఉంది. మీరు ఎక్కడో హైదరాబాద్లోనూ లేకపోతే వేరే దేశంలోనూ ఉన్నారు. ఏం చేస్తారు ఓటు వేయటానికి? మీ పౌరస్థితి ఎక్కడుంది? ఇప్పుడు నా పౌరస్థితి ఎక్కడుంది? మరి మీ పౌరస్థితి ఎక్కడుంది? చెప్పండి. మీ నోటితోనే చెప్పిస్తా, చదవండి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం నిలబెట్టుకొని ఉన్నాము. చెప్పండి, రక్షణ పొందామా? చెప్పండి, రక్షణ పొందామా? మన పౌరస్థితి మరి ఇక్కడ ఎందుకు? ఇంకా దీని గురించి ఎందుకు మనకి? చెప్పండి. కాబట్టి ఒకరోజు నన్ను ఆయన ఆ లెక్కలో చేరుస్తాడు. మరి ఆ లెక్కలో చేరాలంటే నేను దానికోసం మరి మీరెప్పటి నుంచి కొలసీ పత్రికలో కూడా చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి. ఇప్పుడు చెప్పండి, నేను రక్షణ పొందానా? మీరు రక్షణ పొందారా? మృతి పొందారా? హలో, మృతి పొందారా? దేవుని వాక్యమే మనకు ఆధారం. మీరు మృతి పొందారు కాబట్టి ఏం చేయాలంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు నా జీవం ఎక్కడుంది? నా జీవం ఎక్కడుంది? మరి మీ జీవం? అదే నా తపన. మన జీవం పరలోకంలో దేవునితో, మన పౌరస్థితి పరలోకంలో. ఎప్పుడు వెళ్ళేద్దాం ఓటు? అర్థం చేసుకోండి. ఆయన ఒక్కటే కోరుతున్నాడు, మనల్ని ఆయన ఆజ్ఞలని ప్రతి క్షణం అనుసరించి నడుచుకుంటూ ప్రేమిస్తూ ఉంటే ఇక దేవుడు మనకి అది ప్రభు ఆశపడుతున్నాడు. జాగ్రత్త పడదాం, దాన్ని పోగొట్టుకోవద్దు. నేను అదే చెప్తా, పరలోకాన్ని పోగొట్టుకోకండి.
ఏ? కొంతమంది అంటారు చూసావా అని. నేను వేస్తా ప్రశ్న సమాధానం కాదు. అయితే ఒక మాత్రం చెప్తా, నేను చూడలేదు కానీ నాకు ఒకటి తెలుసు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అది తెలుసు కానీ నేను చూడాల, అవి నిత్యం. దానికోసం మీరు దేనికోసం? 3 నాళ్ళ ముచ్చట, జానుడి కడుపు కోసం, మట్టి అయ్యే శరీరం కోసం కాదు. ప్రభు కోసం మనం ప్రేమిద్దాం, ఆజ్ఞను అనుసరిద్దాం, మరికొంతమందిని దేవుని రాజ్యానికి వారసులుగా నడిపిద్దాం. అది ప్రభు కోరుకుంటున్నాడు. అతడు అంటే నన్ను, ఆమె అంటే మిమ్మల్ని, మనలందరినీ కోరుతున్నాడు. ప్రేమించండి, ఆజ్ఞని అనుసరించండి, జీవితాంతం కొనసాగండి. అప్పుడు అక్కడ ఉంటారు. అది శాశ్వత రాజ్యం. ఇప్పుడు మనం ఇక్కడ కట్టించుకోమండి, బ్రహ్మాండంగా నచ్చినట్టుగా కదండి, మన కళ్ళకి బాగా నచ్చినట్టుగా కట్టించుకున్నాం. కొంతమంది గృహప్రవేశం కాకుండా కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి తెలుసా? కట్టించుకున్నారు కానీ. కాబట్టి అట్లా మోసపోవద్దు. ఇది శాశ్వతమైనది, పరలోకంలో నిత్యము. అర్థం చేసుకుందాం. మనం అటు చూస్తూ, ప్రభు వైపు చూస్తూ మన రక్షణని కాపాడుకుందాం. ప్రభువు కూడా మన కొరకు ఆశపడుతున్నాడు, అనేకులను రక్షించాలని, దీర్ఘాయువుతో నింపాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. మేము నిన్ను ప్రేమించకపోయినప్పటికీ నీవు మమ్మల్ని ప్రేమించి నీ రక్తమంతా ధారపోసి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ప్రస్తుతపు దుష్టకాలములను మమ్మల్ని విమోచించి పరలోకంలో చేర్చాలని మా కోసం ప్రాణం పెట్టావయ్యా. కాబట్టి మేము కూడా నిన్ను అలా ప్రేమించాలని, అనగా మా ప్రాణం సహితం నాయన నీకంటే ఎక్కువగా ప్రేమించకుండా ఉండాలని, లోకంలో మరి దేన్ని ప్రేమించకుండా ఉండాలని, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించాలి అని, నీ ఆజ్ఞల్ని ఎల్లప్పుడూ అనుసరిస్తూ నడుచుకుంటూ ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయన. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తానని, శోధనల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, రకరకాల పరిస్థితుల నుంచి తప్పిస్తానని, అతను నా నామమును ఎరిగినవాడు కనుక ఘనపరుస్తానని. కాబట్టి ప్రభువా, మేము కూడా నిన్ను అలా ప్రేమించాలి. అలాగే నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి మేము ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కొనసాగాలి. భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకొనకూడదయ్యా. మేము క్రీస్తుతో కూడా మృతి పొందాం, మా పౌరస్థితి పరలోకంలో ఉన్నదని. కాబట్టి మేము దేవుని కొరకు సిద్ధం చేసిన స్థలం కొరకు జయ జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన. నువ్వెంత గొప్ప దేవుడివో మాతో ఉండి అనేకులను రక్షించమని, నీకే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.